బూడిద గుమ్మడి ఇంటి ముందు దిష్టి తీసి పగలగొడతాం సరే, ఇందులో ఉండే ఔషధ గుణాలేంటో తెలుసా? ఇంటి ముంగిట గుమ్మడి పండును వేలాడదీయడం అలవాటు. అలాంటి బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చాలామందికి తెలియదు. బూడిద గుమ్మడి మూత్ర వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో మంటను, చీము ఉన్న పరిస్థితుల్లోనూ, ఫాస్ఫేట్ గాని అల్యూమినియం గాని పోతూ ఉండే పరిస్థితుల్లోనూ ఇది బాగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడి జననాంగంలో నుంచి చీము వచ్చే స్త్రీల వ్యాధిలో, తెల్ల కుసుమ వంటి మూత్రాశయ వ్యాధుల్లో, సుఖ వ్యాధుల్లోనూ, జననాంగం పైన కురుపులు ఏర్పడ్డప్పుడు ఇతర మందులతో పాటుగా బూడిద గుమ్మడి వాడితే వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. కడుపులో మంట గాని, గొంతులో మంట, కడుపు ఉబ్బరం, అతి దాహం ఉన్నప్పుడు, కడుపులో ఉన్న గ్యాస్ వల్ల గుండె నొప్పి రావడం వంటి సమస్యల నుండి బూడిద గుమ్మడి రక్షిస్తుంది. గ్యాస్ ట్రబుల్ని నివారిస్తుంది. కడుపులో ఎలకపాములున్నప్పుడు బూడిద గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తర్వాత దోరగా వేయించి కారం తగినంత కలుపుకుని కాస్తంత అన్నంతో కలుపుకుని వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి. బూడిద గుమ్మడి రక్త పుష్టిని కలిగిస్తుంది. బూడిద గుమ్మడి లివర్ వ్యాధులన్నింటిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామర్ల వ్యాధితో తీవ్రతను ఇది తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధుల్లోనూ, టీబీ వ్యాధిలో తీవ్రతను ఇది తగ్గిస్తుంది. ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. ఉబ్బస వ్యాధిలో గుమ్మడి వేరును దంచి అర చెంచా పొడిని వేచి నీటితో త్రాగాలి. దీనివల్ల ఉబ్బసం తీవ్రత తగ్గుతుంది. మానసిక సమస్యలున్నప్పుడు, ముఖ్యంగా హిస్టీరియా, ఫిట్స్ వంటి మానసిక వ్యాధులలో రోజు బూడిద గుమ్మడిని ఆహారంలో తీసుకుంటే మంచిదే. అమీబియాస్ వ్యాధి నివారణకు మంచి మందులో పనిచేస్తుంది. ఇది పేగులలోని మ్యూకస్ పొరను అభివృద్ధి పరచడంలోనూ, తద్వారా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి లోపల ఉండే గుజ్జు బాగా పిండితే నీరొస్తుంది. దీని సుమారుగా 100 మిల్లీలీటర్లు తీసుకుని దానిలో 1 తులం తవుడు, 1 తులం పసుపు కలిపి 2 పూట్ల తాగడం వల్ల అతిమూత్ర వ్యాధి శాంతిస్తుంది. మధుమేహ రోగుల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.